ఆదాము అవ్వ వారి తొలి సంతానమైన కయీను హేబెలుకు యెహోవాకు అర్పించడం నేర్పించారు కానీ యెహోవా నామమున ప్రార్థన నేర్పించలా. అందువల్ల కయీను దేశదిమ్మరిగా వెళ్ళిపోయాడు. హేబేలు తన అన్న చేత చంపబడ్డాడు. ఆదామవ్వ వారి తొలి సంతానమును కోల్పోవడం జరిగింది. అయితే యెహోవా మళ్ళా ఆదాము అవ్వను ఆశీర్వదించి హేబేలుకు బదులుగా షేతును అనుగ్రహించెను. షేతు కుమారుడు ఎనోష పుట్టిన తర్వాత 235 సంవత్సరాల తర్వాత ఆదాము అవ్వ యెహోవా నామమున ప్రార్థించడం షేతు కుమారుడైన ఎనోష తరములో ప్రారంభమైంది. అప్పటి నుంచే భూమి మీదకి ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది, విస్తరించడం జరిగింది. ప్రార్థనే సమస్త సమస్యలకు సమాధానం ఇస్తుంది. ప్రార్థనే మనకి అన్ని ప్రతికూల పరిస్థితుల్లో జవాబు ఇవ్వగలుగుతుంది. ప్రార్థనే మనల్ని యెహోవా దేవునికి దగ్గర చేస్తుంది.